సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్టిలో పెట్టుకొని బూమ్రాకి రెస్ట్ ఇచ్చారు. ఈ తెలవంగానే రవిశాస్త్రి ఏమన్నారో వినండి. You have the best fast bowler in the side in the world, and you make him sit out after 7 days of rest. You know, it's something very hard to believe. రవిశాస్త్రి వాస్ కంప్లీట్లీ అన్‌హ్యాపీ. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కి సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కి 7 రోజుల గ్యాప్ ఉన్న తర్వాత కూడా ఈ మ్యాచ్ బూమ్రాను ఆడిపియలేదని చెప్పేసి హి వాస్ కంప్లీట్లీ అన్‌హ్యాపీ. ఆన్ ద అదర్ సైడ్ టాస్ అప్పుడు కెప్టెన్ గిల్ ఏమన్నాడంటే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే థర్డ్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో ఉందో అక్కడ మోస్ట్లీ బూమ్రా ఆడతాడు, అక్కడ బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ కూడా ఉంటుందని చెప్పేసి. మరి మీరేమంటారు దీని గురించి? ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, ఈ టెస్ట్ మ్యాచ్ డెఫినెట్లీ బూమ్రా ఆడాల్సింది. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ ఆల్రెడీ ఇండియా ఓడిపోయి ఉన్నారు, దాని తర్వాత 7 రోజులు గ్యాప్ వచ్చింది. మగ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలవాలి ఇది. అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఏ పిచ్లో ఆడుతున్నా, బూమ్రాకి పిచ్ అవసరం అసలు. ఎలాంటి పిచ్ మీదైనా వికెట్స్ తీస్తాడు, తనకు పేస్ ఉంది, యార్కర్ చేస్తాడు, రివర్స్ స్వింగ్ చేస్తాడు బాల్ని. అండ్ ఇండియా నీడెడ్ హిమ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 7 days బ్రేక్. సో ఈ డిసిషన్ మీద చాలామంది ఎక్స్ క్రికెటర్స్ ఆర్ డివైడెడ్. కొంతమంది అంటున్నారు బూమ్రా ఆడాల్సింది, కొంతమంది అంటున్నారు దట్ ఈస్ ద రైట్ డిసిషన్, రెస్ట్ ఇష్టం. మరి మీరు ఎటువైపు ఉన్నారు? బూమ్రా ఆడాల్సిందా లేకపోతే డిసిషన్ రైట్ డిసిషనా? వాట్ యూ థింక్? కమెంట్ బిలో.